అంకల్ గారి కుమారుడు. దేవునికి నామం మహిమ పరచబడిన కాక ఈ యొక్క సమయంలో ఎన్నో విషయాలు మా తండ్రి గారు అయినటువంటి కోటేశ్వరరావు గారి గురించి చెప్పే ఉంది. అంతే ఇప్పుడు చెప్పేకంత అవి అయ్యలేదు, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. సో దాని కొరకు ఇప్పుడు వాక్య పరిచర్య కూడా జరగవలసి ఉంది కాబట్టి ఒక 2-3 నిమిషాలు మాత్రం మెయిన్గా ఉండేది చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాయన గారు పేరు మీకు తెలుసు కదా, కోటేశ్వరరావు గారు. ఆయన ఒక హిందూ కుటుంబంలో వారు జన్మించి ఉంటున్నారు. హిందూ కుటుంబంలో జన్మించి హిందూ కుటుంబంలోనే యవనస్తులుగా వారు అయి ఉంటున్నారు. అయితే ఈ యొక్క పాయింట్ నేను చెప్పాలని ఎందుకు ఆశపడుతున్నానంటే ఆ యొక్క రక్షణ నాకు ఎలాగే దొరికింది అనేది ఒక విషయం అయినది. మా నాయన గారు, అమ్మగారు కోటేశ్వరరావు గారు, కోటేశ్వరమ్మ అని, వాళ్ళ నుంచి మేము పుట్టినప్పుడు మాకి రక్షణ వచ్చింది. మాకి రక్షణ వచ్చిందంటే మా ఫాదర్ మదర్ నుంచి మా నాయనమ్మ నుంచి మాకు రక్షణ వచ్చిందని కాదు. మాకు రక్షణ వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసినటువంటి శిలువ కార్యం ద్వారా మాకు రక్షణ వచ్చింది. అయితే ఆ యొక్క రక్షణకి మేము కొంచెము దగ్గర అయ్యింది. ఎందుకంటే మా నాయన గారు, అమ్మగారు వారు దేవునికి రక్షణ తీసుకున్నారు కాబట్టి. సో ప్రియులారా, ఇంకా చెప్పేది ఏమంటే, ఒక్కొక్కసారి నేను యోచన చేసేది ఏమంటే, మేము పిల్లలం కానీ ఈ హిందూ కుటుంబంలోనే జన్మించి హిందూ కుటుంబంలోనే హిందువులుగా మేము అట్లానే పెరిగి ఉంటే అప్పుడు ఈ రక్షణ గురించింది మాకి అంత తెలిసి లేకుండా ఉండేది. ఎవరన్నా చెప్పినా కానీ మేము వినేక అయ్యలేదు, దాన్ని నమ్మేకి మాకు అయ్యలేదు. ఎందుకంటే హిందూ ధర్మంలోనే పెరిగి ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఎంతో మంది జనాలకి మనము సువార్త హిందువులకి చెప్తే వాళ్ళు నమ్మేక అయ్యలేదు. వాళ్ళు అంతా వాళ్ళ దేవుడు వాళ్ళు పెరిగి ఉంటున్నారు కాబట్టి. సో అట్లాగా మేము కూడా పెరిగి ఉంటే మేము కూడా ఈ రక్షణ వాళ్ళు చెప్పినా కూడా మేము తీసుకునేకి లేకుంటే రక్షించబడేకి అర్థం అయ్యేది కాదు. అయితే మా నాయన గారు, అమ్మగారు రక్షించబడినారు కాబట్టి మాకి రక్షణ దగ్గర అయిందని చెప్పొచ్చు, లేకుంటే తెలుసుకునేదానికి కొంచెము ఈజీగా అయిందని చెప్పొచ్చు. ఇంకా మా నాయన గారు చెప్పాలంటే, మా నాయన గారు చిన్నప్పటి నుంచి చాలా రిలీజియస్గా హిందూ రిలీజియస్గా ఉండేవాళ్ళు. వాళ్ళు 3 నామాలు వేసుకొని వాళ్ళు ఈవెన్ కాలేజీకి పోయేటప్పుడు కూడా వేరే వాళ్ళు టీస్ చేసినా కానీ, వేరే వాళ్ళు ఎగతాళి చేసినా కూడా వాళ్ళంతా కేర్ చేయకుండా 3 నామాలు పెట్టుకొని వాళ్ళు కాలేజీకి పోతా ఉండారని మాకు చెప్తా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు రక్షించబడిన విధానం ఎట్లా అంటే 1 నిమిషంలో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. మా నాయన గారు టెంకాయ తీసుకొని ఇది దేవాలయంకి పోయి అక్కడ దేవునికి టెంకాయ కొట్టి అట్లా వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. సమాధానం లేకుండా ఉన్న టైంలో ఒక ఈవినింగ్, ఒక సాయంకాల సమయంలో వాళ్ళు దీనికి పోతా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక చర్చి దగ్గర, ఒక ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతూ ఉందని చెప్తా ఉండేవాళ్ళు. ఆ ప్రార్థన మొదటిదిగా వాళ్ళకి ఎట్లా కన్ఫ్రంట్ అయిందని చెప్తా ఉన్నాను. వాళ్ళు దగ్గరికి పోయి అక్కడ ఒక్కళ్ళు ప్రార్థన చేశారు, అందరూ ఆమెనని చెప్పినారు. ఆమెటికి అంత పీస్ఫుల్గా ఒకళ్ళు వందనాలు చేసుకొని అక్కడ నుంచి పోయినారు. చాలా శాంతిగా, సమాధానంగా ఇది ఇట్లా జరిగింది కాబట్టి మా నాయనకి అది కొంచెము ఇంట్రెస్ట్ అయింది. ఏమి ఇట్లా ఇంత నెమ్మదిగా, ఇంత శాంతి సమాధానంగా ఇక్కడ వీళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు కదా, మేము కష్టం చేసి టెంపుల్కి పోయేసి అక్కడ టెంకాయ కొట్టి సమాధానం లేకుండా ఉండాం, వీళ్ళు సమాధానంగా ఉండాలని తెలుసుకోవాలని ఇంకా కొంచెం వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడేకపోయినారు. అట్లా పోయినప్పుడు అప్పుడు వాళ్ళు రక్షణ సువార్తను గురించి ఎక్కువగా అది చెప్పినారు. ఆ తర్వాత మా మామయ్య గారు టి దేవదాస్ గారు ఆయనకి మంచిగా సువార్తని
చెప్పి నమ్మేకి అయ్యేటట్లా చేసినారు. అలాగ వాళ్ళు రక్షించబడ్డారు. అంటే ఆ తర్వాత ఎంతో కష్టాలు మా నాయన మా తాతగారు కూడా మా నాయన రక్షించబడినాడు అనేసి ఈ వేరే జనాలతో వీళ్ళు ఆరాధన పోయి వాళ్ళ జతలో కూర్చొని రొట్టెలు తిన్నట్టారు, ద్రాక్షారసం తాగుతారు అనేసి మా నాయన్ని బయటికి పెట్టినారు. ఇంట్లో లేకుండా బయటికి పెట్టినారు. మళ్ళీ వేరే వాళ్ళంతా వీళ్ళ అమ్మ ఇప్పుడే చనిపోయింది కదా, ఎందుకు బయట పెడితే వాడు ఏమన్నా చేసుకుంటాడో, యంగ్ ఉన్నాడు పిల్లోడు, సో అని చెప్తే అట్లా మళ్ళీ ఇంట్లోకి వాళ్ళని పర్మిషన్ ఇచ్చి మా నాయనది ప్లేటు గ్లాసు సపరేట్గా పెట్టినారు మా నాయన్ని. ఎందుకంటే మా తాతగారు అంత స్ట్రిక్ట్. మా తాతగారు పురోహితులాగా ఆయన్ని సపరేట్గా పెట్టినారు. సపరేట్గా పెట్టి ప్లేట్ గ్లాస్ సపరేట్ పెట్టి మా తాతనే భోజనం అంతా రెడీ చేసి వాళ్ళకి ప్లేట్లో గ్లాసులో నీళ్ళు పోసేవాళ్ళు. అట్లా చేసినారు. అవన్నీ వాళ్ళు కష్టపడినారు. ఆ రక్షణ నేను చెప్పేదేమంటే వాళ్ళు అటువంటి కష్టం చేసి ఈ రక్షణ వాళ్ళు పొందారు. అయితే మాకు ఆ కష్టం అంత లేదు. అట్లా మేము కష్టం పడలేదు, వాళ్ళు కష్టపడి దానికి ప్రైస్ వాళ్ళు పే చేసినారు. అటువంటి గొప్ప ఇది దాని కొరకు అటువంటి రక్షణ మాకు దగ్గర అయింది. జస్ట్ వాంటెడ్ టు say a few things about my father, how he has saved by the grace of the Lord Jesus Christ. My papa, who is born as a Hindu, and he was brought up as a Hindu person, but even in his college days also he used to have 3 namas, 111 on his forehead, and he used to go to the temple and break the coconut, and he used to do the puja. All this he was doing it, and very religiously he used to observe all these things. But praise be to God, at one point of time, one evening, when as he was going, he just observed a prayer meeting which was going on. And there he observed, everyone was silent, one person was praying, then all the other demons just said amen, and again they greeted each other, and they just departed from that place. He understood that very peacefully they were handling themselves in that very meeting, in a religious meeting. Then he compared his religious activities. I do so much, I go with so much to the temple, break the coconut, do everything, but I don't have peace in my heart. But whereas these people so peacefully, they're handling themselves. That is the way he attracted to the Christianity. That's how he thought that he wanted to know more about the Christianity. And he observed, he has spoken to some people, and those people helped him. And finally, my uncle T. Devadas, he's in glory, and he's the one who shown him the path, how to get saved and all those things. Then he believed in the Lord Jesus Christ. But I believed in the Lord Jesus Christ, as I was saying. Then his plate and glass was separated. Very recently, at that point of time, he lost his mother. And all the people, village heads, has come to my grandfather and said, "He young boy, he lost his mother, he will do something for himself. Why are you doing so much strict?" But that's how, though he was kept out, then he agreed on a condition. Okay, I will allow in my house, but his plate and glass is separate. My father used to stay out. He paid the price for the salvation, which we never paid. But because my father and mother believed in the Lord Jesus Christ, and we born as we children, we could be nearer to the salvation. I cannot say that I got the salvation because my papa has believed in the Lord Jesus Christ, but I got the salvation, or we the children have got the salvation because the work of the Lord Jesus Christ on the cross of Calvary and his burial and resurrection. But we were nearer. If I would have born Hindu, and if somebody, as we are sharing the gospel to some people today, they doesn't believe it. They have their own view, the Hindu view. But we don't have that problem. We were near to the salvation. So this is the greatest blessing that we received from from our parents, is that we are nearer to the salvation. So the God has blessed us this salvation, and there are a number of things that we learned from my father, but there's no time for all these things, and I apologize for the time. There are a number of brothers who are here to share about Papa, but definitely we don't have time. We give our apologies to you all. ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವಂತ ಅನೇಕ ಸಹೋದರರು ಅಪ್ಪನ ಕುರಿತಾಗಿ ಸ್ವಲ್ಪ ಮಾತನಾಡಬೇಕಂತ ಎಲ್ಲರಿಗೂ ಆಶೆ ಇದೆ. ಆದರೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಸಮಯ ಕೊಡದೇ ಇರುವಂತದ್ದು ನಮಗೆ ತುಂಬಾ ಬೇಜಾರು ಆಗ್ತಾ ಇದೆ. ಆದ್ರೂ ಇವಾಗ ಸಮಯವನ್ನು ನಾವು ಪಾಟಿಸಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಎಲ್ಲರನ್ನು ಕೋರುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ದಯವಿಟ್ಟು ಯಾರು ತಪ್ಪಾಗಿ ತಿಳ್ಕೋಬಾರದು. ಸಮಯ
ಸ್ವಲ್ಪ ಇರೋದ್ರಿಂದ ನಿಮ್ಗೆ ಸಮಯವನ್ನು ಕೊಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ ఇక్కడ చేరి వచ్చినటువంటి వారు ఎంతో మంది ఆ పాపన్ గురించి నాయన గురించి చెప్పాలని మీకు ఆశ ఉందని మాకు తెలుసు. అయినా కూడా మీకు సమయం ఇచ్చేకి అయ్యలేదు. ఈ సమయంలో దాని నుంచి మమ్మల్ని మా కుటుంబం నుంచి మీరు మా యొక్క క్షమాపణ మీరు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ మాటలు ఇక్కడ ముగిస్తున్నాను.